ఓం శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయిబాబా అండి. అందరికీ నమస్కారం. ఈరోజు బాబా గారు స్మరించిన మరొక విషయాన్ని మనం చర్చించుకుందాం. మేఘశ్యాముడు అని బాబా గారికి హారతులు ఇచ్చినటువంటి భాగ్యవంతులలో మూడోవారు. ఆయన హెచ్వి సాఠే అనేవారిని ఆశ్రయించి ఉన్నారు. ఈ హెచ్వి సాఠే అనేవారు ఆయన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక మంచి స్థాయి అధికారి. ఆయన వద్ద ఈ గుజరాతీ వంట బ్రాహ్మడైనటువంటి మేఘశ్యాముడు వంట పని చేస్తుండేవాడు. సరే, అతడికి గాయత్రి మంత్రాన్ని ఉపదేశించారు. అతడిలో కొన్ని పొరపాట్లుంటే మరి సరిదిద్దారు సాఠే. అందుకని సాఠే పట్ల గురుభావంతో సేవలు చేసుకుంటుండేవారు మేఘశ్యాముడు. మేఘశ్యాముడు చేస్తున్న ఆ నిస్వార్థమైన సేవని, అతడి శ్రద్ధను చూసి సాఠేకి అనిపించింది, అరేరే, ఇటువంటి వ్యక్తిని నా వద్ద సేవ చేయించుకునేందుకు కాకుండా సద్గురు బాబాగారి వద్దకు పంపితే ఇతడు వెళ్ళి బాబాగారిని ఆశ్రయించి వారికి సేవ చేసుకుంటే ఇతడి శరీరం సార్థకమవుతుంది, జన్మ సఫలమవుతుంది అని సాఠే గారు మేఘశ్యాముడిని, నువ్వు షిరిడికి వెళ్ళు, అక్కడ సాయిబాబా ఉన్నారు, నీవు వారిని సేవించుకో, నీ శరీరం సార్థకమవుతుంది, నీ జన్మ సఫలమవుతుంది అని చెప్పారు. సాయిబాబా అనగానే మేఘశ్యాముడు, అవునండి, ఆయన ముసల్మానా అని అడిగారు. ఇప్పటికీ చాలామందికి అనుమానం ఉంది కదా. 28వ అధ్యాయాన్ని చదివితే మనకు ఇవన్నీ తెలుస్తాయి. వెంటనే సాఠే బాబా గారి గురించి చాలా బాగా తెలిసిన వ్యక్తి. బాబా గారి గురించి బాగా తెలిసిన వ్యక్తులతో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చెప్పారు, నిజంగా బాబా గారు హిందువో ముసల్మానో నాకు కూడా తెలియదు, కానీ ఎప్పుడు ఆయన మసీదులో కూర్చొని ఉంటారు కాబట్టి ఎక్కువ మంది ఆయన్ని ముస్లిం అనుకుంటున్నారు అంతే తప్పించి వారు హిందువా ముసల్మానా ఎవరికి తెలియదు అని చెప్పాడు. సరే, అలా మొత్తాన్ని మేఘశ్యాముడు వచ్చి బాబాగారిని ఆశ్రయించాడు. అద్భుతమైనటువంటి ఫలితాన్ని సాధించాడు మేఘశ్యాముడు. వీడు నిజమైన భక్తుడు అని సద్గురు బాబాగారి చేత అనిపించుకోవడం అంటే సామాన్యమైన విషయమా? మేఘశ్యాముడు చనిపోతే చితి మీద మేఘశ్యాముడి శరీరాన్ని ఆ చితి మీద బాబాగారు ప్రేమగా నిమిరి చితిని వెలిగించి ఆ చితి మండుతున్నప్పుడు బాబాగారు ఇలా 2 చేతులతో హారతి ఇచ్చారు, ఇంకా వెళ్ళిరా, ఇంకా నువ్వు తిరిగి రావుకు అని ఆయనకి అలా మోక్షాన్ని ఇచ్చారు బాబా. మేఘశ్యాముడికి ఆ రోజు వచ్చిన అనుమానం ఇప్పటికీ చాలామంది మనసులో మెదులుతూనే ఉంటుంది. దీనికి సమాధానం సచరిత్ర చెప్తుంది. బాబాగారిని అప్పట్లో దేన్ని బట్టి ముసల్మాన్ అనుకున్నారు ఆయన్ని అంటే, 16 ఏళ్ళ బాలుడిగా ప్రకటమయ్యారు, 3 ఏళ్ళు షిరిడిలో ఉన్నారు. ఎలాగైతే ఎవరు చూడకుండా అలా ప్రకటమయ్యారో నిన్న మనం చెప్పుకున్నాం, అలాగే బాబాగారు అంతర్ధానం అయ్యారు. ఎలా ప్రకటమయ్యారో అలాగే అంతర్ధానం అయ్యారు. ప్రకటమైనప్పుడు ఎవరు ఈ పక్క వచ్చారు ఆ పక్క వచ్చారు అని చూసిన వాళ్ళు లేరో, అంతర్ధానమైన రోజు కూడా ఈ పక్క వెళ్ళారు లేదా ఈ పక్క వెళ్ళారు అని చూసిన వాళ్ళే లేరు. తిరిగి 1 సంవత్సరం తర్వాత చంద్ పటేల్ పెళ్లి బృందంతో బాబాగారు షిరిడికి రావడం, అక్కడ ఖండోబా మందిరం వద్ద మర్రి చెట్టు దగ్గర వారికి విడిది ఏర్పాటు చేయటం, ఈ బళ్ళు అక్కడ దిగటాలు, కోలాహలానికి ఖండోబా ఆలయ పూజారైన మాల్సాపతి గారు బయటికి రావడం, వారు బయటకు వచ్చిన సమయానికే బాబాగారు బండి దిగుతూ ఉండటం చూసి ఆయన గుర్తుపెట్టారు. అరేరే, ఈ కుర్రాడు 4 ఏళ్ళ క్రితం వచ్చారు మన ఊరికి, 3 ఏళ్ళు షిరిడిలో ఉన్నారు, తిరిగి 1 సంవత్సరం కనపడలేదు, మళ్ళీ వచ్చారే అని ఆ కుర్రవాడిలో ఆయన గమనించినటువంటి జ్ఞానిని, ఒక విరాగిని గుర్తించి వెళ్ళి రండి సాయి అని ఆహ్వానించారు. సాయి అంటే రామకృష్ణ పరమహంస గారు దీనికి ఇచ్చారు వివరణ. బావుల్ జాతి అనే సంప్రదాయంలో
మన హైందవ సంప్రదాయంలోనే బావుల జాతి అనే సంప్రదాయంలో అత్యుత్తమ ఆధ్యాత్మిక స్థాయిని సాధించిన వారిని సాయి అంటారట. అంటే సాయి అంటే ఆయన పూర్తి అద్వైతి. ఎంతటి అద్వైతి అంటే హిందువులకు పవిత్రమైనటువంటి నీరు, ముసల్మాన్లకి పవిత్రమైన పీరు, ఈ రెంటిని సమానంగా చూసేవారు సాయి. హిందువులకు పవిత్రమైనది ఆవు, గోవు కొమ్ము. అలా ఈ గోవు కొమ్ము కానీ చితిలో మండుతూ ఉన్న ఆ శవం యొక్క ఎముక కానీ ఈ రెంటిని కూడా ఆయన సమానంగా చూసేవారు. ఇది పవిత్రమని అది అపవిత్రమని తేడా లేదు. అంతటి అద్వైతాన్ని అట్టి స్థితిని ఎవరు సాధించారో వాళ్ళని సాయి అనేవారు అని ఎవరో చెప్పగా మానసపతి గారు విన్నారు. ఈ అబ్బాయిలో ఇటువంటి వైరాగ్యాన్ని, ఇటువంటి అద్వైతిని ఆయన గమనించారు. కాబట్టే ఎదురు వెళ్ళి రండి సాయి అని పిలిచారు. ఇదండి సాయి అన్న పేరుకి అర్థం, బాబా మన తండ్రి. కాబట్టి సాయిబాబా సాయిబాబా అని ప్రేమగా పిలుచుకుంటున్నాం మనం. దీనికి ఎన్ని విపరీతమైన అర్థాలు తీస్తున్నారో భగవంతుడు గమనిస్తున్నారు. సరే, ఆ ఆహార్యం సరే ఆయన ఖండవ మందిరంలోకి వెళ్ళబోయారు బాబాగారు. అక్కడ వెడుతుందామని మాల్సపతి అన్నారట, సాయి ఇది పవిత్రమైన హిందువుల దేవాలయం, మీరు ముసల్మాన్లు. ఎలా ముసల్మాన్ అనుకున్నారు? పొడవాటి చొక్కా వేసుకున్నారు, కఫని లుంగి కట్టుకున్నారు, అడ్డంగా గడ్డం ఉంది, తలకొక టోపీ ఉంది, ఒక సంచి ఉంది సంకలో, భుజానికి వేలాడుతోంది, సట్కా ఉంది చేతులు. ఇవన్నీ చూసి కేవలం ఆయన ఆహార్యాన్ని చూసి ఆయన ముసల్మాన్ అనుకున్నారు తప్పించి ఏ రోజు ఆయన ఎప్పుడు చెప్పలేదు తాను హిందువు అని కానీ ముసల్మాన్ అని కానీ. కారణం నిన్నే చెప్పాను, ఆయన 16 ఏళ్ల బాలుడుగా ప్రకటమయ్యారండి. మనలాగా తల్లి గర్భంలో జన్మించలేదు. కాబట్టి ఆయనకి ఏ కులం కానీ మతం కానీ వీటన్నిటికీ ఆయన అతీతులు. సరే, బాబాగారు అప్పుడు మాల్సపతి అన్నారు, ఆహా నేను మహమ్మదీయుడినా, ఇది పవిత్రమైన హిందూ దేవాలయమా? సరే, నువ్వు నన్ను ముసల్మాన్ అన్నావు కాబట్టి నేను లోనికి ప్రవేశించనులే. ఎవరిని ఆయన బలవంత పెట్టరు, ఎవరిని తిరస్కరించరు. ఆయనకి ముసల్మాన్ అనే ఉద్దేశంతోనే పాడుబడిన మసీదుని విడిదిగా ఇచ్చారు. సరే, ఆ మసీదే, పాడుబడిన మసీదే ఈరోజు ద్వారకామాయని ప్రపంచ ఆధ్యాత్మిక ప్రపంచానికి ఈరోజు షిరిడి రాజధాని అయితే, అటువంటి రాజధానిలో బాబాగారి అంతఃపురం ద్వారకామాయి, అదే పాడుబడిన మసీద్ ఈరోజు ఈ ఆధ్యాత్మిక నగరంలో ఉండేటువంటి అంతఃపురం. సరే, చాలామంది సరే అప్పట్లో బాబాగారి మహిమను చూసి కొంతమంది చాలా ప్రయత్నించారు ఆయన హిందువా ముసల్మాన్ అని తెలుసుకోవడానికి. సరే, చాలా పరిశోధించారు. కొంతమంది వారిని హిందువుగా ముద్ర వేయాలని చూశారు. ఇంకొంతమంది లేదు ఆయన ముసల్మానే అని తీర్మానించుకున్నారు. సరే, ఎవరైనా సరే హిందువు అనుకుని వెళ్తే ఆయన ఎక్కడున్నారు? మసీదులో ఉన్నారు. మనం ఎన్నిసార్లు మసీదుకి వెళ్ళి ఉంటాం మన జీవితకాలంలో? కానీ ఆయన నిరంతరం మసీదులో ఉంటున్నారు. అల్లా మాలిక్, అల్లా మాలిక్, అల్లా మాలిక్ అన్నది ఆయన శ్వాసలాగా వస్తూ ఉంది. ఆయన జెహోపా ఎప్పుడు అల్లా మాలిక్ అనే నామం పలుకుతూ ఉండేవారు. అల్లా అచ్చకరిగా అల్లా మాలిక్ అంటుండేవారు. అల్లా నామాన్ని ఎప్పుడు స్మరిస్తున్నారు. మరి ఎట్లా ఆయన హిందువు అనుకోవాలి? పోనీ ఇంకెవరైనా బాబాగారు మన మహమ్మదీయుల్లే అని కనుక ఆ భావంతో కనుక పోతే ఆయన చెవులు కుట్టు ఉండేవట. మసీదులో నిరంతరం భజనలు, అర్ఘ్య పాద్య పూజలు, గంట నినాదం,
శంఖాలు పూరిస్తుండేవారు. నిత్యం అగ్నిహోత్రం అక్కడ రామాయణ భాగవత గ్రంథాలని, రామాయణ గ్రంథాలని ఆయన పారాయణ చేస్తుండేవారు. వీటిలో నామ సంకీర్తన జరుగుతుండేది కదా. అలా హిందువు అనుకుంటే ముసల్మాన్ లాగా, ముసల్మాన్ అనుకుంటే హిందువులాగా ప్రకటమైనట్టి కనిపించినటువంటి ఒక విలక్షణమైన అవతారం బాబాగారిది. హిందువు అనుకుంటే సుంతి ప్రమాణం, ముసల్మాన్ అనుకుంటేనా చెవులు కుట్టి ఉండేటివి. ఇలా హిందువు కానటువంటి, ముసల్మాను కానటువంటి ఒక విలక్షణమైనటువంటి అవతారం బాబాగారిది. అలాగే శ్రీరామనవమి పండుగ వచ్చింది అనుకుందాం. ఆ రోజు ఉదయం వారి సమక్షంలోనే రామ కీర్తన జరిపించేవారా? ఎంతోమంది హిందువులు ఆనందంగా ఉత్సాహంగా పాల్గొనేవారా? అదే రోజు రాత్రి చందనోత్సవాన్ని బాబాగారు జరిపించేవారా? అలా హిందువుల్ని, ముసల్మాన్ ఈ రెండు జాతుల్ని సమానంగా ప్రేమించారు, సమానంగా ఆదరించారు. గోకులాష్టమి వచ్చిందా గోపాలకాల జరిపించేవారు. ముసల్మాన్ల పండుగ వచ్చిందా నమాజ్ చదివించేవారు. ప్రతి ఒక్కరి సంప్రదాయాన్ని, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని గౌరవించారు బాబా. ఏ ఒక్కరిని తక్కువగా ఎక్కువగా చూడలేదు వారు. కారణం వారికి శరీర అభిమానమే లేదు. కారణం వారు మనలాగా శరీరాభిమానం ఉండేవారు కారు. మనలాగా మాయజనితంగా వారు జన్మించాల. ప్రకటమైన తీరే మాయకు అతీతులు అంతే. అలా అనేక పర్యాయాలు బాబాగారు వారి బోధ ఏంటి? రాముడు రహీము ఒక్కరే. 10వ అధ్యాయం సచరిత్రలో ఇద్దరు ఒక్కరే. ఇద్దరిలో ఏ కించిత్తైనా భేదం లేదు. పసివారిలాగా మీరెంతటి అజ్ఞానులు, హిందువుల్ని ముసల్మాన్ని స్నేహబంధంతో కలపండి. ఇటువంటి దృఢమైన వివేక మార్గాన్ని అవలంబిస్తేనే మీరు అవతల తీరానికి చేరుకోగలరు. కాబట్టి రెండు జాతుల్ని సమానంగా ప్రేమిస్తూ ఎప్పటికైనా సరే భారతదేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికే ఈ పరమత సహనం, అన్ని మతాలు కలిసిమెలిసి ఉండటం అవసరమని ఆ రోజే ఆచరించి చూపిన సమర్థ సద్గురువు బాబాగారు. ఇంకా చూడండి, బాబాగారు ఆయన శరీరం విడిచిపెట్టిన రోజు చూడండి ఎంత విచిత్రంగా ఉంటుందో. దసరా మనకు తెలుసు, హిందువులకి దసరా, విజయదశమి, పైపెచ్చు దశమి పూర్తి అయిపోయి ఏకాదశి గడియలు వచ్చినటువంటి రోజులు. దక్షిణాయనంలో ఆయన శరీరాన్ని విడిచిపెట్టేందుకు ఆ రోజును సెలెక్ట్ చేసుకున్నారు. అది హిందువులకి ఎంత పవిత్రమైన రోజో, పవిత్రమైన ముహూర్తమో, పవిత్రమైన తిథో, ముసల్మాన్లకు కూడా పవిత్రమైన మొహరం నెల 9వ రోజు కత్తర్ రాత్రి రోజు వాళ్ళకు కూడా అంతే పవిత్రం. కాబట్టి వారు శరీరం విడిచిపెట్టే ఆ రోజు, తిథి, ఆ సమయం కూడా ఇరు మతాలకి అతి పవిత్రమైనటువంటి రోజు, తిథి, ముహూర్తం. ఇద్దరు సమానంగా పవిత్రంగా భావించేటువంటి రోజునే వారు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ రోజున వారు శరీరాన్ని త్యజించారు. కాబట్టి శరీరం విడిచిపెట్టే రోజు కూడా ఆయన రెండు మతాలని సమానంగా ఆదరిస్తూ ప్రేమిస్తూ శరీరం విడిచిపెట్టారే అయ్యా. కాబట్టి బాబా గారిని హిందువు అనుకుందామంటే ఆయన ముసల్మాన్లా కనబడుతున్నారు, ముసల్మాన్ అనుకుంటే హిందువులా కనబడుతున్నారు. అలా హిందువు అయినట్టి ముసల్మాన్ అయినట్టి, హిందువు కానట్టి ముసల్మాన్ కానట్టి, హిందువు అయినట్టి ముసల్మాన్ అయినట్టి. నువ్వు ఎలా అనుకుంటే ఆయన కొన్నిసార్లు విరుద్ధం కనబడుతున్నారు, కొన్నిసార్లు నీ భావానికి సరిపడా ఉన్నారు. నీ భావం విశాలంగా ఉంటే ఆయన దానికి తగ్గట్టుగా ప్రకటమవుతారు. నీ భావం కానీ కాస్త సంకుచిత భావంతో ఉన్నావా, దానికి ఆయన వ్యతిరేకంగానే ప్రకటమవుతారు. అలా బాబాగారు అంటే ఆయన హిందువుని కానీ ముసల్మాన్ కానీ చెప్పడానికే లేదు. కానీ బాబాగారు అనుమతితో ఒక్క మాట మనవి చేస్తున్న బాబాగారు ఒక హైందవ ఫకీరు. తర్వాతి సత్సంగంలో మరికొన్ని అంశాలు మనం బాబాగారు స్ఫురణించిన మేరకు చెప్పుకుందాం. కాబట్టి మత సామరస్యమే లోక కళ్యాణానికి పునాది
దాన్ని ఎవ్వరూ విడిచిపెట్టకూడదు. కుల భేదాలు, మత భేదాలు, మత విద్వేషాలు ఇవి పనికిరాని కాక పనికిరావని బాబాగారు స్వయంగా ఆచరించి చూపారు, మనకు బోధించారు. మనం శాంతంగా, ఆనందంగా, సుఖంగా బ్రతకాలి అని అంటే వారి మార్గమే, వారి ఆచరణే మనకు శిరోధైర్యం. అందరికీ నమస్కారం అండి. శ్రీ సాయిబాబా. మన ఛానల్ని ఇతర సాయి భక్తులకి పరిచయం చేయండి. మళ్ళీ ఇంకొక విషయంతో తిరిగి రేపు సత్సంగంలో కలుసుకుందాం. అందరికీ నమస్కారం. శ్రీ సాయిబాబా. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. జై సాయిబాబా.